హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస్ ఐడియాస్ అండ్ లాక్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గేమ్స్ చూసుకుంటూ కథ అయితే వింటుండండి. ఇదైతే మా పిల్లల్ని ఆగస్ట్ 15 రోజు నాడు అయితే మా వారు విఆర్ఆర్ మాల్ తీసుకెళ్లి గేమ్స్ అయితే ఆడించారండి. అవి చూసుకుంటూ ఈ చిన్న కథ అయితే వింటుండండి. మోటివేషనల్ గా కూడా ఉంటుంది అనమాట. కొత్తగా ఎవరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరొచ్చండి ఇన్పర్ఫెక్ట్లీ అండ్ పర్ఫెక్ట్. అంటే చిన్న కథ. ఈ కథలో మంచి మెసేజ్ ఉందండి. తప్పనిసరిగా వినండి. ఒక పల్లెటూరులో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజు ఊరవతల ఉన్న బావిలోంచి నీళ్లు తొడికిని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డ్రమ్ములో పోసుకునేది. ఇలా తోటానికి ఆవిడ దగ్గర 2 కుండలున్నాయి. ఒక కుండ చక్కగా బలంగా ఉంది. రెండో కుండ పగిలిపోయి వీక్‌గా ఉంది. ఆవిడ అయినా కూడా రోజు ఇవే కుండలతో నీళ్లు తెచ్చేది. అయితే బాగున్న కుండలోంచి బోలెడు నీళ్లొచ్చేవి. కానీ పగిలిపోయిన కుండలోంచి చుక్క నీళ్ళు కూడా వచ్చేవి కాదు. రోజు ఆవిడైనా కూడా ఇలాగే చేస్తూ ఉండేది. ఇదంతా చూసిన పగిలిపోయిన కుండకి మాత్రం బాధనిపించింది. బాధనిపించినా ఆవిడతో ఇలా అంది, "అసలు దేనికి పనికిరాను. అయినా సరే రోజు నువ్వు నాతో ఎందుకు తీసుకువెళ్తున్నావు? నా దగ్గర నుంచి చుక్క నీరు కూడా రావట్లేదు. నువ్వు అంత కష్టం నా కోసం ఎందుకు పడుతున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ, "అయ్యయ్యో! నువ్వలా డ్రమ్‌లో పడిన నీళ్ళు మాత్రమే ఎందుకు చూస్తున్నావు? రేపు నుంచి ఒకసారి నేలను కూడా చూడు. మనం వచ్చే మార్గంలో నువ్వు పోసే నీళ్ళు వల్ల బోలెడన్ని పువ్వులు, మొక్కలు చిగురిస్తున్నాయి. వాటిలోంచి అందమైన గాలి, సువాసన వస్తుంది. అంతే. అది దేనివల్ల? నువ్విచ్చే చుక్క చుక్క నీరు వల్లే. ఇది అందమైన కొండ చేయగలుగుతుందా? లేదు కదా" అంటుంది. దానికి కన్‌ఫ్యూజ్డ్‌గా కుండ చూస్తూ, మన లైఫ్‌లో కూడా అంతే. మనందరం ఇంపర్ఫెక్షన్స్‌తో చాలా పర్ఫెక్ట్‌గా పనులు చేస్తుంటాం. మనం మనలో మాత్రం సెల్ఫ్ డౌట్ మాత్రం పోదు. అసలెందుకు నేను ఏమి చేయలేకపోతున్నాను? నా దగ్గర ఇన్‌ఫాల్స్‌లో ఉన్నా నాకెందుకు మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరిలో పర్పస్‌తో పుడతారు. ఒక స్పెషల్ టాలెంట్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి మనమే సెల్ఫ్ డౌట్‌తో చంపేసుకుంటూ చేయగలమా? చేయలేమా? అని ఆలోచించి మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. ఈ పిచ్చి పిచ్చివన్నీ మైండ్‌లో పెట్టుకోకు. ట్రస్ట్ మీ, యూ ఆర్ ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్. జాగ్రత్త. ఇదండి రోజైతే కథ. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి పూర్తిగా వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.